హాయ్ మేడం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు పల్లవి శరత్. ఈవెంట్ ఇంత ఘనంగా జరగబోతుంది, అంతేకాకుండా చాలామంది పెద్దలు, ప్రముఖులు చాలామంది హాజరవ్వరు. వాళ్ళ సమక్షంలో వీళ్ళకి అవార్డు వస్తుంది కదా, ఎలా 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 భావిస్తున్నారు? ఖచ్చితంగా మాకు అవార్డు వస్తుంది సార్. మేము చాలా కష్టపడ్డాం, చిన్నారులతో చాలా కష్టపడ్డాం. 4 ఏళ్ల వయసు నుంచి 19 ఏళ్ల పిల్లల వరకు కష్టపడ్డాం. ఖచ్చితంగా మాకు అవార్డు వచ్చి తీరుతుంది. ఎందుకంటే పిల్లలు ఎదుగుతూ ఉంటే పేరెంట్స్కి, అంతేకాకుండా మీ గురుగారు కూడా చాలా ప్రౌడ్గా ఉంటుంది. మీ కళ్ళ ముందే పిల్లలు చాలా చక్కగా చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? సార్, మా పిల్లలందరూ చక్కగా మా మాట వింటారు. ఖచ్చితంగా ఒక కళ, ఒక సంస్కృతి మొత్తం మేము ఊరికే కళ చెప్పడమే కాదు, వాళ్ళకు ఒక సంప్రదాయాన్ని కూడా మేము తోడు చేసి నేర్పించడం వల్ల మా పిల్లలే కాదు సార్, మా పిల్లల పేరెంట్స్ కూడా ఫుల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తారు సార్. అంటే పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. పేరెంట్స్ అందరూ వచ్చారా? పేరెంట్స్ అందరూ ఎందుకంటే పిల్లలు ఎదుగుతూ ఉంటే పేరెంట్స్ కావచ్చు, గురువు గారు కావచ్చు, చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు శ్రీ కోల వెంకటేశ్వర గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? సార్, చాలా సంవత్సరాలుగా సార్ నాకు తెలుసు. ఆయన పరిచయం లేకపోయినా కూడా నేను చాలా విన్నాను ఆయన గురించి, చాలా ఈవెంట్స్ గురించి చాలా చూశాను, లైవ్ షోల్లో కూడా చూశాను. కానీ నాకు దాంట్లో అవకాశం కలిగినందుకు కోలా సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా చిన్నపిల్లలు చూసుకున్నట్లయితే ఇప్పటి జనరేషన్లో మొబైల్స్, సోషల్ మీడియా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్, వీళ్ళందరూ పేరెంట్స్ కూడా చాలా చక్కగా బాధ్యత తీసుకొని ఈ స్థాయికి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఈ పిల్లల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు మీరు? ఖచ్చితంగా సార్, ఈ కాలంలో పిల్లలు మొబైల్స్ ఇవే వాడుతున్నారే తప్ప వాళ్ళకంటూ ఒక సంస్కృతి సంప్రదాయాలు నేర్పించాలంటే ఈ చిన్న ఈ కళలు ఎప్పటి నుంచో మనకి ఆ దేవుడు ఇచ్చేసాడండి. సంగీతం కానీ, డ్యాన్స్ కానీ, కూచిపూడి కానీ, ఏదైనా సరే మనకి ఏర్పరిచేశారు. మనం వాళ్ళని మనం అనువదించుకొని మనం ఆ పిల్లల్ని ఆ దారిలో తీసుకువెళ్ళగలిగితే వాళ్ళకంటూ ఒక సరైన మార్గము, సరైన నిర్దిష్టమైనటువంటి ఒక గొప్ప భవిష్యత్తు మేము ఏర్పరుస్తున్నాం. ఆ యొక్క మా మార్గంలో మా పిల్లలు, మరి మా పిల్లల యొక్క పేరెంట్స్ నిలబడి ఉన్నారని నా యొక్క ఉద్దేశం అండి. అంతేకాకుండా మీరు గర్వించే స్థాయికి తీసుకొచ్చారు మీ పిల్లలంతా. మీరు ఖచ్చితంగా సార్, మా పిల్లలు నేను గర్వించేదగ్గ కాదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ వేరే రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రౌడ్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సార్. హాయ్. మీ పేరు? యామిని. ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ రేణుగుంట, కానీ మేడం కాడ నుంచి కాళాశ్రీ నుంచి వచ్చాను. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? 1.5 year నుంచి. ఈవెంట్ ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్. మంచిగా, అంటే ఇంత పెద్ద ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది, చాలా పెద్దలు, ప్రముఖులు వాళ్ళ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రౌడ్ఫుల్గా ఉంది. 2 years నుంచి మీ గురుగారు చాలా కష్టపడి నేర్పించారు కదా, మీ గురుగారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? చాలా చెప్పుకుంటాను, కానీ ఒక మాటలో చెప్పాలంటే ఆమె నాకు సెకండ్ మదర్ లాగా. మా మమ్మీ కన్నా నేను మేడమే బాగా వింటాను. మీ పేరెంట్స్ వచ్చారు ఇక్కడికి? వచ్చారు. ఏమైనా చెప్తారు మీ పేరెంట్స్ గురించి? ఎందుకంటే మీకు ఇంత సపోర్ట్ చేస్తూ మీ బ్యాక్ బోన్ కొంటూ వాళ్ళ గురించి చెప్పలేదు. చెప్తాను. మా అమ్మ డ్రీమ్ అసలు. మా అమ్మ వల్ల నేను దీంట్లోకి వచ్చాను. వాళ్ళు నేను చేస్తా ఉంటే వాళ్ళు ఏడ్చేస్తారు యాక్చువల్ చెప్పాలంటే. అంత హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను నేను పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్. మీ పేరు? జనప్రియ. ఎక్కడి నుంచి వచ్చావు? కాళాశ్రీ. ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? 4th. చిన్న ఏజ్లోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటున్నావు ఇది? నేను నవంబర్ నుంచి నేర్చుకుంటున్నా. మీ గురువుగారు ఇక్కడ ఉన్నారు కదా, మరి మీ గురువుగారు ముందు ఇంత పెద్ద స్టేజ్ మీద నువ్వు పర్ఫార్మెన్స్ చేసావు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ ఉందా? మరి మీ గురువుగారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావు? మా మేడం చాలా మంచిది. మా మేడం ఏ చెప్పాలనుకున్నా చెప్తుంది. ఎలా ట్రీట్ చేస్తారు? చాలా బాగా చెప్తారు డ్యాన్స్. నాకు చాలా నెలల నుంచి డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంది, కానీ నేను నేర్చుకోలేకపోయా. 4th క్లాస్లో నాకు మేడం దగ్గర ఇంత పెద్ద అవార్డు తీసుకోబోతున్నావు కదా, ఉందా? బాగుందా? ఫీల్ బాగుందా? మీ పేరెంట్స్ వచ్చారు ఇక్కడికి? మీ పేరెంట్స్ గురించి? మా అమ్మ చాలా ఆశపడింది నన్ను క్లాసికల్లో జాయిన్ చేయాలని,
కానీ చేర్పిలేకపోయింది. టైంకి మేడం కనిపిస్తే మేడం దగ్గర జాయిన్ చేయించింది. హాయ్ మేడం, చక్కగా చెప్తున్నారు మీ పాప. అంతేకాకుండా స్టేజ్ పైన కూడా చాలా చక్కగా చేశారు కదా పర్ఫార్మెన్స్. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేను. మేడంకి థ్యాంక్స్ చెప్తా. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరు? రాజీవని. ఎక్కడి నుంచి వచ్చావు? కాళహస్తి నుంచి వచ్చాను. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. మరి ఇంత చిన్న ఏజ్లో నువ్వు చాలా చక్కగా చేసావు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. చిన్నప్పటి నుంచి నీకు ఎవరైనా చెప్తున్నారు మీ పేరెంట్స్ వీళ్ళు ఈ ఫీల్డ్లోకి వెళ్ళమని ఎవరైనా చెప్పారా నీకు? నాకు మా అమ్మ చెప్పింది. ఓకే, ఏమని చెప్పింది? నువ్వు డాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వమని. మరి మీ మమ్మీ చెప్పడం ఒక ఎత్తు అయితే మీ గురువుగారు కూడా చాలా కష్టపడి చాలా మంచిగా నేర్పడం వల్లే ఈ స్థాయికి వచ్చావు కదా నువ్వు. మరి మీ గురువుగారి గురించి ఏమైనా చెప్పగలవా? మా గురువుగారు చాలా మంచిగా డాన్స్ క్లాస్ చెప్తారు. హ్యాపీ ఉందా ఈవెంట్? హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద ఈవెంట్లో మరి నువ్వు ఇంత పెద్ద స్టేజ్ మీద నువ్వు అవార్డు తీసుకోబోతున్నావు కదా, ఎలా ఉంది ఫీల్? చాలా ఎంజాయ్గా ఉంది. నువ్వు ఫ్యూచర్లో కూడా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మేడం, మరి ఇంత చక్కగా నేర్పించిన మీ గురువుగారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? షూర్, ఓన్లీ ఒకటే గ్రేట్ఫుల్, చాలా ధన్యురాలు. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, టీచర్స్ వల్లనే స్టూడెంట్స్ ఇట్లా అవుతున్నారు. ఆ అమ్మాయి ఏజ్కి పెద్ద మన ఏజ్కి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం వల్లనే ఫస్ట్ గురు మేడం. సో రియలీ గ్రేట్ఫుల్ టు హర్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. హాయ్, హాయ్, మీ పేరు? ఎం లోషిత, ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాళహస్తి. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. మరి ఇంత చిన్న ఏజ్లో చాలామంది ఫోన్స్, మొబైల్స్, సోషల్ మీడియా అట్లా ఆ ఫీల్డ్ ఎంచుకుంటున్నారు కదా. మరి ఆ ఫీల్డ్ ఎంచుకోకుండా ఇంత మంచి ఫీల్డ్ ఎంచుకున్నావు కదా, రీజన్ ఏమైనా ఉందా? నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. మళ్ళీ కూచిపూడి నేర్చుకున్నాను, మళ్ళీ ఇక్కడ భరతనాట్యం. మీకు బ్యాక్ బోన్ మీ పేరెంట్స్ ఉన్నారు, అంతేకాకుండా మీ గురువు గారు చాలా చక్కగా నేర్పించడం వల్ల వీళ్ళంతా చాలా చక్కగా చెప్తున్నారు కదా. మరి ఎంత చక్కగా పర్ఫార్మెన్స్ చేసావు, త్వరలో కూడా అవార్డు అందుకోబోతున్నావు ఇంత పెద్ద స్టేజ్ మీద. ఎలా అనిపిస్తుంది నీకు? మేడం వల్లే. మీ మేడం గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావు? మేడం చాలా బాగా నేర్పిస్తారు, బాగా చెప్తారు, కొట్టరు. హాయ్ మేడం. హాయ్ సార్. మీ పాప చాలా స్టేజ్ మీద చాలా చక్కగా చేసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది సార్. మేడం గారు బాగా ఒక తల్లిలాగా ప్రతి ఒక్క పిల్లల్ని తల్లిలాగా ఆదరించి వాళ్ళ భయాన్ని బాగొట్టి చాలా బాగా అందరినీ దగ్గర చేసుకొని వాళ్ళలోని కళల్ని బయట తీస్తూ ఉంది. చాలా సంతోషం. ఓకే, చిన్నప్పటి నుంచి చాలా బాధ్యతతో పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అంతేకాకుండా మీరు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే తను వెనకాలండి వాళ్ళ గురువుగారు చాలా చక్కగా ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చారు కదా. గురువుగారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అదే సార్, మేడం గారు చాలా పట్టుదలతో అందరినీ పిల్లలనంతా సొంత బిడ్డల్లాగా రానోళ్ళని దండించకుండా మళ్ళీ పక్క రోజు వచ్చినా కానీ సర్దుకొని వాళ్ళని మంచి చేసుకొని బాగా పర్ఫార్మెన్స్ చేపిస్తూ ఉన్నారు. మీ సపోర్ట్ ఇంకా మీ పిల్లలకి అలానే ఉండాలని, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. ఓకే, నమస్తే. హాయ్, హాయ్, మీ పేరు? సువర్ణ తేజ, ఎక్కడి నుంచి వచ్చావు? కాళహస్తి. ఈవెంట్ బాగుందా? మంచిగా ఎంజాయ్ చేస్తున్నావా? మంచిగా ఎంజాయ్ చేసా. ఏ క్లాస్ చదువుతున్నావు? మరి 5th, 6th అయిపోయింది. మరి ఇంత పెద్ద అవార్డు అందుకుంటున్నావు కదా, ఎలా అనిపిస్తుంది ఫీల్? చాలా హ్యాపీగా ఉంది. మరి మీ గురుగారు ఎట్లా నేర్పిస్తారు? చాలా మంచిగా నేర్పిస్తారు. అర్థం కాలేదన్నా కానీ మళ్ళీ ఇలా చేయాలి చాలా మంచిగా నేర్పిస్తారు. మరి మీ గురుగారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావా? ఇలాంటి మంచి గురుగారు దొరకడం మా అదృష్టం. మరి మీ మదర్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావా? మా మదర్ సింగిల్ పేరెంట్. మళ్ళీ నేను ఏది అడిగినా అసలుకి ఏమనుకో. మరి మీ మదర్ సపోర్ట్ వల్లే కదా ఇంత స్థాయికి వచ్చాను. ఇంకైతే మేడం, హాయ్ మేడం. హాయ్, మీ పేరు? మహాలక్ష్మి. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఇంతకు మించి నేనే మా పాప చక్కగా నేర్చుకుంటుంది. అంత మంచి గురువు గారు దొరికారు కాబట్టి బాగా నేర్చుకుంటుంది. ఇంత పెద్ద ఆడిటోరియంలో ఇంత పెద్ద స్టేజ్ మీద అవార్డు అందుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. చాలా చక్కగా చెప్తున్నారు, మీ మాటలోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే నేను కొంత కొత్తగా చెప్పాలా.
ఒంటరిగా ఉండి తను ఎంతో కష్టపడి నేర్చుకుంటుంది. తన మాటల్లోనే వినండి. హాయ్, హాయ్, నీ పేరు? మోక్షిత, ఎక్కడి నుంచి వచ్చావు? కాళహస్త్రి. ఈవెంట్ మరి చాలా చక్కగా జరగబోతుంది, చాలా ఘనంగా జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది ఫీల్? హ్యాపీగా ఉంది. ఇంత పెద్దల చేతుల మీదుగా, ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు తీసుకోబోతున్నావు, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? ఈ మంత్ నుంచే. పేరెంట్స్ వచ్చారు ఇక్కడ. మరి నువ్వు స్టేజ్ పైన అంత పర్ఫార్మెన్స్ చేస్తుంటే మీ నాన్నమ్మ గారి ఆనందం అసలు వెలకట్టలేనిది. ఎట్లా అనిపిస్తుంది మీ నాన్నమ్మ గారి గురించి చెప్పదలుచుకున్నావా? మా అవ్వ నాకు ఇష్టం వచ్చింది కొనిస్తుంది. మా అవ్వే నా ఆశ. ఓకే, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ. ఏడవద్దు, ఇంకా నువ్వు పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అమ్మ. మరి మీ మనవరాలు చాలా చక్కగా చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. ఇప్పుడు కొత్తగానే చేర్పించినాము. మా మేడం కూడా బాగా ఆనందంగా ఉంది. మేడం కూడా బాగా చెప్పించింది. మా పాప కొద్ది రోజుల నుంచే స్కూల్లో ఒకసారి, ఇప్పుడు 10 రోజులుగానే మేడంని మెచ్చుకోవాలి. మేడం బాగా చెప్పింది. మా పాప కూడా చక్కగా వేస్తుంది. మాకు అందరికి ఇష్టమే. నాకంటే మా కొడుకు బాగా ఖర్చు పెట్టి చేయించేవాడు. చెవా థ్యాంక్స్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, మీ పేరు? శివముని. తను బాబాయ్ అని విన్నాను, మరి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అండి. ఈ అమ్మాయి 5 years నుంచి ఇంట్రెస్ట్ చూపించేది. నేను చాలా ఫీల్ అయ్యామండి. ఈ ఇయర్ మా బ్రదర్ వాళ్ళ కొంచెం కుదిరింది. మా తమ్ముడు ఉన్నాడు, మా అన్న వాళ్ళ కూతురు, మా రెండో అన్న కూతురు, మా ఇంట్లో మొదటి పాప. అంతేకాకుండా మరి ఇంత పెద్ద స్టేజ్ పైన ప్రముఖులు ఉన్నారు, చాలా పెద్దలు, చాలా అందరూ హాజరవుతున్నారు కదా, వాళ్ళ చేతుల మీద త్వరలో అవార్డు కూడా అందుకోబోతుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. మేడం గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ మేడం. ఏంటంటే మేడం వల్ల మాకు అవకాశం కలిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి తను ఏడుస్తుంటే మాకు కూడా చాలా బాధ అనిపించింది. మరి చాలా ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని, తను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఇంత చక్కగా నేర్పించిన వాళ్ళ గురువు గారికి ఏమన్నా చెప్తాను? మీ గురువు గారికి ఏమన్నా చెప్తాను? మేడంకి ఏం చెప్తా? థ్యాంక్ యూ మేడం, మీ వల్ల నాకు బ్యూటిఫుల్ అదృష్టం దొరికింది. ఇంకా ఫ్యూచర్ ఉంటుంది మేడం వాళ్ళు కూడాను, పెద్ద స్థాయికి వెళ్తాం. ఓకేనా? ఎప్పుడే అడగకూడదు. ఓకేనా? హ్యాపీ ఉండాలి. ఓకేనా? బీ స్ట్రాంగ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? మోక్షిత. ఎక్కడి నుంచి వచ్చావు? శ్రీకాళహస్తి. మరి ఎలా అనిపిస్తుంది ఈవెంట్? మంచిగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. మరి ఇంత పెద్ద స్టేజ్ పైన అవార్డు అందుకోబోతున్నావు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటున్నావు? జనవరి 22 నుంచి నేర్చుకోండి. మనసే కదా అయింది. ఇన్ని మనసులో మంచిగా నేర్చుకున్నావు, చాలా బెస్ట్గా ఇచ్చావు పర్ఫార్మెన్స్. ఎట్లా అనిపిస్తుంది? మీ గురుగారి గురించి ఏమైనా చెప్తావు నువ్వు? మేడం చాలా మంచిది. ఎవరిని ఎప్పుడు తిట్టదు, మంచిగా నేర్పిస్తుంది. తప్పు అయితే అలాగని చెప్తుంది. ఎప్పుడు ఎవరిని తిట్టదు. 1 weekలో మాకు ఇంత బాగా నేర్పించింది. అంత బాగా నేర్పించారు కాబట్టి నువ్వు ఈ స్థాయికి వచ్చావు కదా, మరి అవార్డు అందుకుపోతున్నావు. ఓకేనా? హ్యాపీనా? మరి చాలా అంటే చిన్నప్పటి నుంచి నీకు బాధ్యతతో పెంచి మీ పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. మీ పేరెంట్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, ఇక్కడికి వచ్చారు కదా, హాజరయ్యారు కదా. మరి మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్తావా? మా డాడీ ఒక గవర్నమెంట్ టీచర్. నన్ను చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా పెంచాడు. హాయ్ సార్. హాయ్, మీ పేరు? కృష్ణయ్య. మరి టీచర్ అని విన్నాను. మీ మాటలో ఈవెంట్ గురించి చాలా ఘనంగా జరుగుతుంది. అంతేకాకుండా చాలా పెద్దలు, ప్రముఖులు చాలామంది హాజరవుతున్నారు. ఈవెంట్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? మేడం గారి దగ్గరికి నేను దాదాపు 6 months నుంచి పంపిస్తున్నాను. 6 months నుంచి కూడా మేడం చాలా బాగా కేర్ తీసుకొని డ్యాన్స్ సూపర్ నేర్పిస్తుంది. వితిన్ 1 monthలో కూడా స్టెప్స్ అనేటివి చాలా బాగా గుర్తుపెట్టుకునేట్టుగా నేర్పించేసింది. నేను ఎందుకు ఈ డ్యాన్స్ నేర్పిస్తున్నానంటే, ఈ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించడం వల్ల అంటే స్కిల్స్ పెరుగుతాయి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, చాలా అన్ని యాక్టివిటీస్లో కూడా చాలా బాగా యాక్టివ్గా ఉంటారు. సో అందువల్ల నేను ఈ డ్యాన్స్కి పంపిస్తున్నాను. సో మేడం గారి దగ్గరికి పోవడం వల్ల ఇంకా మా పాప ఇంకా బాగా షైన్ అయిపోయి సో చదువు విషయంలో కూడా బాగా ముందుంటుంది. సో ఏ విషయంలోనే ఇప్పుడు చదివినటువంటి విషయం కూడా చాలా బాగా జ్ఞప్తికి పెట్టుకోవడము. సో తన గోల్ కూడా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కూడా అనుకుంటుంది. సో అందుకే మేడంకి ఏం చెప్తున్నానంటే, ఈ సందర్భంగా మంచి ఒక కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్ హాలిడేస్లో మేడం మాకు పరిచయం కావడము, మేము మేడం దగ్గర పంపించడము, ఇంకా చాలా మందికి కూడా మేడం చాలా బాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తుంది సార్.
అది మేడంకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఓకే, కూడా ఏమని చెప్తారా? మా పాప గురించి చెప్పాలంటే తను ఐఏఎస్ కావాలనుకుంటుంది. ఇప్పటి నుంచే తన గోల్ కూడా మార్చుకుంటూ వస్తుంది. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ పోయినప్పటి నుంచి కూడా తనకు బాగా యాక్టివ్గా బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరు? శ్వేత రెడ్డి. శ్వేత రెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? కాళాసింత వచ్చాను. మరి ఈవెంట్ మంచిగా జరిగింది కదా, అనిపిస్తుందా? మంచిగా మంచిగా అనిపిస్తుంది. హ్యాపీ ఉందా? హ్యాపీ ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? జస్ట్ 1 మంతా? మరి 1 మంత్ మరి కాదు కదా, ఇంత తక్కువ సమయంలో మంచిగా నేర్పించి మీ గురువు గారు మరి చాలా కష్టపడి నేర్పించుంటారు కదా నీకు. మరి మీ గురుగారి గురించి ఏమైనా చెప్తావా? చెప్తాను. మేడం ఎక్కువ మంచిది. మేడం మాకు కష్టపడి నేర్పిస్తుంది, మళ్ళా కష్టపడి మాకు పాటలు సెట్ చేస్తుంది. ఓకే, మరి మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్తావా? మా మమ్మీ మా డాడీ మంచోళ్ళు. మా మమ్మీ మా డాడీ ఎక్కడికైనా పోమంటే ఎక్కడికన్నా పోనిస్తారు. నాకేమైనా ఫీవర్గా ఉంటే వాళ్ళే భద్రంగా చూసుకుంటారు. మరి ఇంత పెద్ద అవార్డు అందుకుంటున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్కి చెప్తావు మరి? చెప్తాను. ఎలా ఉంది ఆనందం? బాగుందా? హ్యాపీయా? హ్యాపీ. థ్యాంక్ యూ. ఈ అబ్బాయి గురించి చెప్పాలంటే మీకే తెలుస్తుంది, స్పెషల్ చైల్డ్. ఈ అబ్బాయి నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ నేను నీకు ఎలా చెప్పగలుగుతాను డ్యాన్స్ అని నేను తన దగ్గర కొంచెం బాధపడ్డాను. నీకు ఎలా చెప్పాలి, ముందు నేను మోటివేట్ చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ తను చెప్పిన ఒకే ఒక ఆన్సరు, నన్ను కొట్టండి లేదా తిట్టండి లేదా నన్ను చంపేయండి, కానీ నాకు మాత్రం డ్యాన్స్ చెప్పొద్దు అని మాత్రం మీరు అనకండి అని ఒక మాట నాతో అన్నాడు. నాకే చాలా పెయిన్ఫుల్గా ఉండింది. ప్రతి ఒక్కటి ఛాలెంజింగ్గా తీసుకోవాలి. వాడే ఛాలెంజింగ్గా, ఇంత పసిబిడ్డ ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు మనము ఇది నాకు ఒక దేవుడు ఇచ్చిన ఒక అవకాశం అని నేను తీసుకుంటున్నాను. ఇన్స్పిరేషను. అందరూ చేతులు కాళ్ళు అన్నీ ఉన్నానే వాళ్ళు ఇంకొక వేరే వాటి మీద దృష్టి పెట్టుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్న ఇటువంటి సమాజంలో ఇటువంటి మనకు ఒక చిన్న అవకాశం, ఒక అద్భుతమైన ఆణిముత్యం చరణ్ చాలా చక్కగా చేస్తాడండి. హాయ్. హాయ్, ఎక్కడి నుంచి వచ్చావు? శ్రీకాళహస్తి నుంచి వచ్చాను. మరి చాలా చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసావు. చాలా బెస్ట్గా ఇచ్చావు. మరి ఎలా అనిపిస్తుంది నీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏడకూడదు ఎప్పుడు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి తెలుసా నువ్వు. ఓకేనా? మరి ఇంత చక్కగా నేర్పించారు కదా మీ గురువు గారు. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 4 months. 4 months నుంచి నేర్చుకొని ఇంత చక్కగా చేసావంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మరి మీ గురుగారి గురించి ఏమైనా చెప్తావా? చెప్పు మీ గురుగారి గురించి. చెప్పురా. చెప్పు. గుర్తుగా మీ గురుగారు నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు? ఓకేనా? నీకు డ్యాన్స్ ఎలా నేర్పిస్తారు? ఇవన్నీ చెప్పు. ఇప్పుడు మనము ఇప్పుడు ఫీజు కట్టలేకపోయిన వాళ్ళని కూడా మేడం అంటే ఫీజు కట్టలేకపోయినాం మేము, అందుకనేసి మేడం ఫీజు కట్టవద్దు నేనే చూసుకుంటాననేసి మేడమే చెప్పారు. మరి చిన్నప్పటి నుంచి కూడా నిన్ను ఎంతో బాధ్యత పెంచారు. ఎవరు పెంచారు? అమ్మే కదా. అమ్మ మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత స్థాయికి తీసుకొచ్చారు మీ మమ్మీ ఒక ఎత్తి అయితే మీ గురువుగారు కూడా తీసుకొచ్చారు కదా. మరి మీ మదర్ గురించి ఏం చెప్తారా? మరి మీ మదర్ అక్కడ ఆనంద బాష్పాలు అసలు మీ మదర్ ఫేస్లో చూస్తుంటే అసలు ఆనందం వెలకట్లేదు అనమాట. ఎలా అనిపిస్తుంది నీకు? చాలా సంతోషం. మదర్ ముందు మీ గురువుగారి ముందు చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా చక్కగా చేస్తావు. వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నావా? థ్యాంక్స్ చెప్తావా? మరి థ్యాంక్స్. హాయ్ మేడం. హాయ్ సార్. మీ పేరు? మాధవి సార్. పిల్లలు ఎదుగుతూ ఉంటే పేరెంట్స్ చాలా ప్రౌడ్గా చాలా గర్వంగా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఏడుస్తుంటేనే మీ ముఖంలో తెలిసిపోతుంది అసలు ఆనందం వెలకట్టలేదన్నమాట. మీకు ఎలా అనిపిస్తుంది అసలు? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాంటి పిల్లలను కూడా మేడం ఎంకరేజ్ చేసి ఇలాంటి వాళ్ళని కూడా మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి సపోర్ట్ చేయించిన దానికి చాలా ఆనందంగా ఉంది సార్. ఈ కాలంలో బాగుండే పిల్లలకు నేర్పించే చాలా కష్టం అన్నమాట. మా లాంటి పిల్లలను కూడా యాక్సెప్ట్ చేసి ఇలా ఈ ప్లేస్కి తీసుకొచ్చి మమ్మల్ని సంతోషపరిచిన దానికి మేడం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అంతేకాకుండా మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మీలాంటి పేరెంట్స్ కానీ మీలాంటి గురువు కానీ బాబు దొరకడం చాలా అదృష్టం అనే భావిస్తున్నాను. ఇంకా
మంచి ఫ్యూచర్ ఉండాలని ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? కృత్విక. ఎక్కడి నుంచి వచ్చావు? శ్రీకాళహస్తి నుంచి. మరి ఈవెంట్ చాలా చక్కగా జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఎంజాయ్ చేస్తున్నావా ఈవెంట్? హ్యాపీగా ఉంది, ఇంకా ఎంజాయ్. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్కి వెళ్తా. థర్డ్ క్లాస్లో ఇంత చిన్న ఏజ్లో మరి ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? మీ మమ్మీ చెప్పిందా ఈ ఫీల్డ్లోకి వెళ్ళమని, లేకపోతే నీ ఇష్టమై వచ్చావా? ఇష్టం అనేసి వచ్చా. మరి ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? ఈ మంత్ నుంచి. అందరూ 1 month 10 daysలో ఇంత బాగా చేశారండి అసలు. మేడం గ్యాట్సప్ అనే చెప్పాలి. మరి ఈ 10 days-ఆ? ఓకే. ఈ 10 daysలో ఇంత చక్కగా మరి మీ మేడం నేర్పించారు కదా, మీ మేడం నేర్పడం వల్లే కదా ఇంత స్థాయికి వచ్చావు. మరి మీ మేడం గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావా? మా మేడం చాలా నేర్పిస్తారు, కానీ మా మేడం చాలా బాగా నేర్పిస్తారు. ఏదన్నా అడిగితే మంచిగా చెప్తారు, ఎప్పుడు కోపగించుకోరు. ఇంకా మంచిగా బాగా చదువుకొని ఇంకా ఈ ఫీల్డ్లో కూడా మంచి పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ మమ్మీని అడుగుదాము. ఓకేనా మేడం? కొంచెం ఫ్రెండ్కి. హాయ్ మేడం. హాయ్ సార్. మీ పేరు? హేమ. మరి మీ పాప చాలా చక్కగా చేశారు స్టేజ్ పైన, ఎలా అనిపిస్తుంది అసలు ఇంత పెద్ద ఈవెంట్లో? అంతేకాకుండా చాలా పెద్దలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, వాళ్ళ చేతుల మీదుగా మీ పాప అవార్డు అందుకుంటుంది, అంటే త్వరలో అందుకుంటుంది. మరి ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మెయిన్గా మేడం వల్లనే. యాక్చువల్ 10 days అయింది జాయిన్ చేసి కూడా, బట్ ఆ 10 daysలో తనని మొత్తం కోపప్ చేసి బాగా నేర్పించారనమాట. ప్రాక్టీస్ ఇంటికి వచ్చి చేసేది, వీడియోస్ కూడా తీసుకునే వాళ్ళము, అంతా మేడమే. మాకు తెలుసు అనమాట బాగా 5 years నుంచి, కానీ నాకు తెలియక నేను డాన్స్లో జాయిన్ చేయలేదు. బట్ మేడం చెప్తున్నారని తెలిసాక వెంటనే జాయిన్ చేసేసి. పాప గురించి ఏమైనా చెప్తారా? పాప గురించి అంటే ఏం లేదు, అనుకున్నది చేస్తుంది అంతే. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మీ పేరు? డాలిత్య. ఎక్కడి నుంచి వచ్చావు? శ్రీకాళహస్తి. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th class. ఓకే, 9th class చదువుతున్నాం, బాగానే ఉంది. మరి ఈ జనరేషన్లో, ఈ ఏజ్లో కూడా 9th class 10th వీళ్ళంతా మొబైల్స్ యూజ్ చేయడం కానీ సోషల్ మీడియా ఇట్లా ఉన్నారు కదా, మరి అన్నీ పక్కన పెట్టేసి మంచిగా నేర్చుకొని మంచి ఫీల్డ్ ఎంచుకొని మరి మంచిగా చేసావు కదా ఈవెంట్లో మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసావు కదా, మరి ఎలా ఉంది ఫీల్? హ్యాపీగా ఉంది. ఓకే. అంతేకాకుండా మరి చిన్నప్పటి నుంచి బాధ్యత వహిస్తూ నీ వెనకాల బ్యాక్ బోన్గా ఉంటూ మీ పేరెంట్స్ ఉన్నారు కదా, మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావా? మా మమ్మీ మా డాడీ పంపిస్తున్నారు డ్యాన్స్ క్లాస్కి, మేడం దగ్గర నేర్చుకుంటున్నాను. మేడం బాగా నేర్పిస్తున్నారు కాబట్టి మా సిస్టర్ కానీ మా మమ్మీ మా డాడీ చేర్పించాలనుకుంటున్నారు. మరి త్వరలో కూడా అవార్డు అందుకోబోతున్నావు, ఎట్లుంది? హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ కూడా చెప్తావు మరి? ఇంత పెద్ద స్టేజ్ మీద నువ్వు అవార్డు తీసుకుంటున్నావు అంటే చాలా గర్వంగా ఉంది. మరి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మదర్ని కూడా అడిగాను. మేడం రండి. హాయ్ మేడం. హాయ్. మీ పేరు? రజిత. మరి మీ పాప చాలా చక్కగా చేశారు, మేముంది. ఎందుకంటే పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులు చాలా గర్వంగా ఉంటుంది. మీ ఆనందం మరి మీ పాప? చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుండో ఉంది పాప దగ్గర పర్ఫార్మెన్స్ చేయించాలని, కానీ మంచి క్లాసికల్ మేడం దొరక్క ఇప్పుడు గురుగారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? పల్లవి మేడం చాలా బాగా డ్యాన్స్ నేర్పిస్తారు, పర్ఫార్మెన్స్ బాగా చేపిస్తారు. అందుకే మేడం దగ్గరే జాయిన్ చేయించాము. మేడం ఓకే, చాలా చక్కగా చెప్పారు మేడం. హాయ్ సార్. హాయ్. పేరు? మదన్ మోహన్. మరి మీ పాప అసలు చాలా చక్కగా చేశారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఇంత పెద్ద స్టేజ్ పైన అంత పర్ఫార్మెన్స్ చాలా బెస్ట్గా చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఈ వయసులో ఇదిగా చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి వచ్చేందంటే వాళ్ళ గురువు గారు చెప్పాలంటే ఫస్ట్ మేడం గురించి చెప్పాలి. వీళ్ళు ఎలా అంటే మనం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరుండి ఒక్కొక్క స్టెప్ ఎలా చేయాలనేది ఆమె చాలా జాగ్రత్తగా ఉండి నేర్పిస్తూ ఉంటుంది. అది ఇంకోటి చాలామంది ఏంటంటే 2 years తర్వాత మీకు పర్ఫార్మెన్స్ నేర్పిస్తారు, ప్రోగ్రామ్ పెట్టిస్తారు. అలాంటిది మేడం ఇప్పుడు మాకు మ్యాక్సిమం 3 to 4 monthsలోనే ఆ స్టేజ్కి తీసుకొచ్చారు. చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ కూడా అవుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని చాలా బాధ్యతతోటి ఈ ఫీల్డ్లో పెంచుతున్నారంటే నాకు కూడా చాలా గర్వంగా ఉంది సార్. చాలా చక్కగా చెప్పారు. ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నీ పేరు? మూర్తిక. మీ అక్క కదా డ్యాన్స్ చేసింది, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. మరి మీ అక్కకి థ్యాంక్ యూ చెప్తావు? మరి థ్యాంక్ యూ కాదు, కంగ్రాచులేషన్ చెప్పాలి. కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ, చాలా చక్కగా చేసుకో. హాయ్, హాయ్, నీ పేరు? నవజ్ఞ, ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? శ్రీకాళహస్తి, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th వెళ్తున్నా. 9th క్లాస్. బాగా అనిపిస్తుంది ఈవెంట్? బాగుంది, ఇంత పెద్ద స్టేజ్ పైన అవార్డు తీసుకుంటున్నావు కదా త్వరలో, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మరి మీ గురువు గారు ఎప్పటి నుంచి నేర్పుతున్నారు మీకు? ఒక 3 months అవుతుంది చేరి. 3 monthsలోనే ఇంత చక్కగా నేర్పించారు కదా, మరి మీ గురువు గారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావా? అందరిని తన బిడ్డలాగే చూస్తుంది. నేను వేయలేను అసలు, కానీ నువ్వు ఇప్పుడే ఇట్లుంటే పెద్దయినాక ఎట్లా చేస్తావు, ఎట్లా నిలబడి చేస్తావు? నేను కూడా చూశాను మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, చాలా అంటే చాలా చక్కగా చేసావు, భయం లేకుండా. చాలా గర్వంగా ఉంది. మీ మదర్ని కూడా అడిగాను. హాయ్ మేడం. హాయ్ హాయ్ మేడం. హాయ్ సార్. మీ పేరు? జ్యోతి. మరి మీ పాప మీ కళ్ళ ముందు చాలా చక్కగా చేశారు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మేడమే అసలు నేర్పించే చిన్న చిన్న పిల్లకాయల నుంచి ఇలా వాళ్ళని నేర్పిస్తుందంటే చాలా, అంటే ఆమెకి ఓపిక్కి మెచ్చుకోవాలి సార్, ఓపిక్కి మెచ్చుకోవాలి సార్. మీ పాప వేయలేని అంటా ఉన్నా ఆ విధితో నేర్చుకొని వేస్తుంది. పాప కూడా చాలా శ్రద్ధతో చిన్నప్పటి నుంచి మరి ఓకే, మనం చేయలేంది మనం బిడ్డకాడ చేయించాలి అని ఒక ఇది చాలా గర్వంగా ఉన్నట్లుంది. మరి ఏ తల్లిదండ్రులైనా గర్వంగానే ఉంటుంది. మరి మనము కొన్ని కోల్పోయి ఉంటాం, అంటే మనకు కూడా భయానికి చేయలేక అది వాళ్ళల్లో చేయించాలని మనకి ఇది. చాలా చక్కగా చెప్పారు మేడం, మీ మాటల్లోనే చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్. హాయ్. హాయ్, మీ పేరు? స్నేహ, ఎక్కడి నుంచి వచ్చావు? శ్రీకాళహస్తి. మరి ఈవెంట్ ఇంత ఘనంగా ఇంత పెద్దగా జరగబోతుంది కదా, జరుగుతుంది, మరి ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. అయిపోయిందా డ్యాన్స్ పర్ఫార్మెన్స్? అయిపోయింది. చాలా చక్కగా చేసాను, నేను కూడా చూస్తాను డ్యాన్స్ పర్ఫార్మెన్స్. అంతేకాకుండా మరి ఏ క్లాస్ చదువుతున్నావు? 7th class. 7th క్లాసా? మరి 7th క్లాస్ చదువుతూ ఈ ఫీల్డ్ కూడా ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఉంది. నాకు చిన్నప్పటి నుంచి అంటే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఇంతవరకు మా పల్లవి మేడం నేర్పించారు. 7th class నుంచి, జనవరి నుంచి నేర్చుకుంటున్నాను. 4 months అవుతుంది. మీ గురువు గారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావా? మా మేడం చాలా బాగా అందరికీ ఎవరికైనా కానీ చాలా బాగా నేర్పిస్తారు. ఎవరిని తిట్టరు, కొట్టరు కూడా. ఇది రాకపోతే ఖచ్చితంగా నేర్పిస్తారు, చాలా బాగా నేర్పిస్తారు. మీ మదర్ కూడా ఇక్కడికి వచ్చి, ఎంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి, మరి మీ మదర్ చాలా సపోర్టివ్గా ఉన్నారు కదా, చిన్నప్పటి నుంచి చాలా బాధ్యతతో నేను పెంచారు కదా, మీ మదర్ గురించి ఏమైనా చెప్తావా? మా మమ్మీ నాకేం అవ్వాలన్నా కానీ ఖచ్చితంగా చదివిపిస్తుంది, ఏమైనా చేస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి నేను ఏం అడిగినా కానీ ఏదైనా అన్ని తీసిస్తుంది. మా మమ్మీ గురించి చెప్పండి. హాయ్ మేడం. హాయ్. ఇంత పెద్ద ఈవెంట్లో మీ పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అది పల్లవి మేడం వల్లనే ఇంత పెద్ద స్టేజ్ మీద మా పాప అవార్డు తీసుకుంటుందంటే చాలా హ్యాపీగా ఉంది. అదంతా మేడం. ఓకే, మరి గురువు గారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? మేడం బాగా నేర్పిస్తున్నారు. మా పాప 4 months అవుతుంది, కానీ ఇంత బాగా నేర్చుకొని ఇంత బాగా డ్యాన్స్ వేస్తుందంటే చాలా సంతోషం. మీ పాప కోసం కూడా ఏమైనా చెప్తారా మరి? మా పాప కూడా బాగా వేస్తుంది, ఇంట్రెస్ట్ బాగా. ఎప్పటి నుంచో నేర్పించాలని నాకు తెలియదు, తీసుకెళ్ళలేను. అది మాకు దగ్గర మేడం. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. చాలా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. హాయ్. హాయ్, మీ పేరు? లేఖన, ఎక్కడి నుంచి వచ్చావు? కాళహస్తి. ఇంత పెద్ద ఈవెంట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసావు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మరి త్వరలో చాలామంది ఇక్కడికి పెద్దలు హాజరవ్వరు, అంతేకాకుండా ప్రముఖులు కూడా వచ్చారు కదా, వాళ్ళ చేతుల మీదుగా నువ్వు అవార్డు అందుకోబోతున్నావు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటున్నావు? 1 month. ఓకే, 1 month నుంచి నేర్చుకుని ఇంత చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు కదా, మరి మీ గురుగారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావా? మా మేడం చాలా మంచిది. మనకు రాన్లు కూడా తిట్టకుండా బాగా నేర్పిస్తుంది. మీ పేరెంట్స్ కూడా ఏం చెప్తావా? మా మమ్మీ కూడా ఏమన్నా చేయాలంటే చెప్తుంది, నేర్పించింది కూడా ఇంటికాడ చెప్పిస్తుంది. హాయ్ మేడం. హాయ్. మీ పేరు? సంధ్య. మీ పాప చాలా చక్కగా చేశారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతా మేడం క్రెడిట్. ఇది మేడం 1 monthలో నేర్పించిందంటే మా పాపకి చాలా మంచిది, ప్రౌడ్ అనిపిస్తుంది. చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. అంతేకాకుండా పెద్దల ముందు ప్రముఖులు కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళ చేతుల మీద ఇంత పెద్ద ఆడిటోరియంలో అవార్డు తీసుకోబోతుంది త్వరలో, ఎలా అనిపిస్తుంది?
చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ క్రెడిట్ అంతా మేడందే. థ్యాంక్ యూ మేడం, మీ ఫేస్లో చూస్తున్నా అర్థమైపోతుంది ఆనందం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? నందిని. ఎక్కడి నుంచి చూసావు? శ్రీకాళహస్తి. కాలేజ్ నుంచి చూసావు. మరి చాలా చక్కగా చేసావు డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను? మంత్. మరి 1 మంత్ నుంచి చాలా చక్కగా నేర్చుకుని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసావు కదా, మరి మీ గురుగారి గురించి ఏమైనా చెప్తావా నువ్వు? నేను చేరిన 2 డేస్కే మేడం నన్ను ఒక ప్రోగ్రామ్కి పంపించింది. నేను బాగా వేసినా వేయకపోయినా మేడం నాకు నేర్పించి మరీ కొట్టకుండా తిట్టకుండా చెప్పి మరీ నేర్పించింది. 8th వెళ్తాను. ఇంత చిన్న ఏజ్లో చాలా చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. అంతేకాకుండా ఇంత చాలామంది పెద్దలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, ఇంత పెద్ద ఆడిటోరియంలో నువ్వు అవార్డు తీసుకోబోతున్న త్వరలో, ఎలా అనిపిస్తుంది నీకు? హ్యాపీయా? చాలా హ్యాపీ. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు మరి? ఓకే, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పావు. ఓకేనా? హాయ్ మేడం. హాయ్, నమస్తే సార్. మీ పేరు? మున్రాజు సార్. మున్రాజా. మరి మీ పాపకు కూడా చాలా చక్కగా చేశారు. మీ పాపని ఆల్రెడీ అడిగాను నేను ఇంటర్వ్యూ. మరి చాలా చక్కగా చెప్పారు. మా పేరెంట్స్ వల్లే, మా గురువు వల్లే ఈ స్థాయికి వచ్చానని చాలా గర్వంగా చెప్పుకున్నది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ అమ్మాయి నేను ఇంట్లో పెట్టుకున్నా సార్, మేడం లేకపోతే నేను లేదు. మాదేమంతా అంత ఏం లేదు, కానీ మాకు మేడమే 1 సంవత్సరంగా ఇప్పుడు 7 దాకా చేస్తున్నది అమ్మాయి. ధైర్యం అంటే మేము లేదు, నిజంగా చెప్పాలంటే మా బిడ్డ కాదు. గురువుగారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అవును సార్, మేము ఎప్పుడు రుణపడి ఉంటాం ఆమెకి. మేడం మేడం అమ్మాయి ఇంట్లో ఉంది మేడం, చదువు లేదు ఏం లేదు, ఇట్లా చేయాలనుకుంటున్నాము అంటే అమ్మ నేను 3 నెలలు చేపించలేను అనేసి అనింది సార్. అయినా కాదు మేడం, మళ్ళా ఫోన్ చేశాను, అమ్మాయి ఆడపిల్ల మేడం ఇంట్లో చదువులాగా ఉంటుంది, ఎట్ చేయాలా? సరే నా బాధ చూడలేక రప్పించింది సార్. మీ కష్టానికి ఫలితం దక్కింది కదా ఈరోజు, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సార్, చాలా దక్కింది. దీంట్లోనే కాదు సార్, మా అమ్మాయికి చదువు కాదు సార్, చదువు కాదు మేడం హెల్ప్ చేసింది. మేము ఈ మేడం చాలా రుణపడి ఉంటాం సార్, చాలా రుణపడి ఉంటాం మేడం. మేము నిజంగా ఏడవకండి మేడం, ఏడవకండి, పర్వాలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మీ ఫేస్లో చూడవచ్చు, మీరు ఆనంద బాష్పాలు కావచ్చు, అసలు మీరు ఏడుస్తుంటే చాలా మాకు కూడా చాలా బాధ వేస్తుంది. మీ పాప ఇంకా మీరు గర్వించే తగ్గట్టు. ఓకే, ఈరోజు మా అమ్మాయి రోజు నిలబడి ఉన్నదంటే ఆ మేడం ధర్మమే. రేపు ఇప్పుడే కాదు సార్, ఆ అమ్మాయి జీవితం అంతా ఆ మేడమే. మా బాధ్యత కాదు, మా ఇంటికి ఊరు వచ్చిన మా మేడందే బాధ్యత అనేసి ఆమెకే ఒప్పించేసినాం సార్. చాలా గర్వంగా ఉన్నది. అంతే కదా మేడం, వాళ్ళు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారు పక్కా ఫ్యూచర్లో, నేనైతే అనుకుంటున్నాను. మరి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్. 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 మీ పేరు? హేమశ్రీ. ఎన్నో పర్ఫార్మెన్స్ చెప్పు. నీది ఎన్నో పర్ఫార్మెన్స్? 8. ఏ క్లాస్ చదువుతున్నా? ఏ క్లాస్ చదువుతున్నా? కేజీ. ఓకే, యూకేజీ నుంచి మరి ఇంత చక్కగా చేస్తున్నావు. 8వ పర్ఫార్మెన్స్ అంట, ఎలా అనిపిస్తుంది? బాగుందా ప్రోగ్రామ్? ఎంజాయ్ చేస్తున్నావు మరి? మరి మీ గురువుగారు చాలా చక్కగా నేర్పించారు కదా, మరి మీ గురువుగారి గురించి ఏం చెప్తావా? కూతురులాగా చూసుకుంటుంది, బాగా నేర్పిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్. హాయ్ సార్. మీ పేరు? భవాని. ఓకే, ఇలా పిన్ని విన్నాను, మరి ఎట్లా ఉంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అసలు చాలా బాగా చేసింది. మరి ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. హాయ్. హాయ్. నీ పేరు? డిలీషా. ఎక్కడి నుంచి వచ్చావు? శ్రీకాళహస్తి. ఏ క్లాస్ చదువుతున్నావు మరి? నేను 2nd క్లాస్. నేను 5 years నుంచి. 5 years నుంచి నేర్చుకుంటున్నావా? 5 months. ఓకే, మరి 5 months నుంచి చాలా చక్కగా చెప్పారు కదా. మీ గురువుగారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావా? మా మేడం మంచి మేడము, మాకు అన్నీ నేర్పిస్తుంది. మరి మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తావు? మా అమ్మమ్మ నాకు డ్యాన్స్ నేర్పిస్తుంది. బాగా చెప్పావు. ఓకేనా? హాయ్ మేడం. హాయ్ సార్. పేరు? వరలక్ష్మి. మీ పాప మీ కళ్ళ ముందు చాలా చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మేడంకి కంగ్రాట్స్,
ఇంకా మేడం ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని, ఇంకా మంచి మంచి స్ట్రెంత్ బాగా పెరగాలని, ఇంకా పిల్లలు బాగా డ్యాన్స్ నేర్చుకొని ఇంకా మంచి మంచి అవార్డ్స్ అందరికి ఇవ్వాలని మేడంకి కంగ్రాట్స్. మేడం ఇప్పుడు అందరిని అడిగాము, మీ శిష్యులు అందరిని అడిగాము. ఒక్కొక్కరు అయితే ఏడుస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏడుస్తున్నారు. చాలా చక్కగా చెప్పారు, చాలా చక్కగా నేర్పిస్తున్నారు. ఈ స్థాయికి వచ్చామంటే వాళ్ళ గురువు గారు వాళ్ళని చాలా చక్కగా చెప్తున్నారు. మరి మీరు చాలామందికి ఆదర్శం అవుతారు మేడం. ఎలా అనిపిస్తుంది వీళ్ళంతా చక్కగా చెప్తుంటే? నాకు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని చూసి. ఎలా అనిపిస్తుంది? సార్ నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోలేదు సార్, నేను మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా అమ్మ నాకు ఎలా నేర్పించిందో నేను నా దగ్గరకు వచ్చే పిల్లల్ని నా బిడ్డలుగా అనుకొని నా బిడ్డలకు చెప్పుకుంటున్నాను సార్ నేను. కాబట్టి నాకు గురువు శిష్యుడు యొక్క సంబంధం నాకు తెలీదు, అమ్మ బిడ్డ సంబంధం నాకు తెలుసు. కాబట్టి అలాగే నేను నా బిడ్డలకు చెప్పుకుంటున్నాను. కాబట్టి నాకు మరి అంతేకాకుండా ఇంకా కొంతమంది ఫీజు కట్టలేకపోయినా ఇంకా మనీ ప్రాబ్లం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తుంటే నాకే బాధ వేస్తుంది. అసలు వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మాకు మనీ లేకపోయినా ఏం లేకపోయినా ఒక కన్న తల్లిలాగా, గురువులా కాదు, ఒక కన్న తల్లిలాగానే మమ్మల్ని కేరింగ్ తీసుకొని ఇంత చక్కగా నేర్పి ఇంత స్థాయికి తీసుకొచ్చానని వాళ్ళు చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అసలు వాళ్ళ పిల్లలు అట్లా చెప్తుంటే? అసలు సార్ ఇప్పుడున్నటువంటి యువత ఏదేదో తప్పుదోవల్లో వెళ్తూ వాళ్ళకి ఒక సమాజం కాదు, ఒక క్రమశిక్షణ అనేదే లేకుండా వెళ్ళిపోతున్నారు. నాకు ఒక సమాజంలో నేను ఒక కళాకారునిగా నాకు ఒక బాధ్యత ఉంది అని నేను అనుకున్నాను. కాబట్టి మనీ అనేది అవసరం, మనం తినడానికి కావాలి కానీ ఏదేదో కానీ కాదండి. నా దగ్గర ఉన్న కళ నలుగురికి ఉపయోగపడాలా, ఆ బిడ్డలు ఒక మంచి మార్గంలోకి వెళ్ళాలా. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఏదో విదేశాలు అక్కడ వెళ్ళాలనేది కాదు, వాళ్ళు వెళుతున్నటువంటి మార్గంలో నేను కనపడాలా. అది నాకు ఉంటే చాలు. ఒక గురువుగా నేను ఆ రోజు గెలిచాను అంతే.